నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఐఎమ్ ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ ఫుడ్ అండ్ స్పిరిట్ ప్రాక్టీషనర్. సో దసరా అనగానే మనం అందరం కూడా నవరాత్రి పూజలు చేసుకుంటాము. అమ్మవారిని 4 రూపాల్లో కొలుస్తూ ఉంటాము. జనరల్గా అమ్మవారు శక్తి స్వరూపిణి. సో మన బాడీలో కూడా 7 శక్తి ప్లేసెస్ ఉంటాయి, అంటే ఎనర్జీ స్పాట్స్ అంటాం. ఇలాంటివి 7 ప్లేసెస్ ఉంటాయి. అయితే వీటినే మనం చక్రాస్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ 7 ప్రధాన చక్రాలు మన ఎండోక్రైన్ గ్లాండ్స్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఏన్షియంట్ సైన్స్ని, మోడర్న్ సైన్స్ని రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండే సబ్జెక్ట్. దీన్నే మేము ఫుడ్ అండ్ స్పిరిట్ అని కూడా అంటూ ఉంటాం. సో మన ఫుడ్ అన్నది ఈ 7 చక్రాలకి ఎలా కనెక్ట్ అయి ఉంటుందో, ఈ దసరాని కొంచెం వెరైటీగా మీరు ఎలాగో అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు మీ శక్తిని, ఆ 7 సెంటర్స్, 7 చక్రాల్లో ఉన్న శక్తిని ఎలా అయితే మనం ధ్యానంతో పూజిస్తామో ఆ శక్తిని మనం ఫుడ్ ద్వారా కూడా ఎనర్జైజ్ చేసుకోవచ్చు. ఆ 7 చక్రాల్లో ఉన్న ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో దాని గురించి మనం ఒక సిరీస్ లాగా ఈ ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫస్ట్ రోజుకి వచ్చేసరికి మూలాధార చక్రాన్ని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మూలాధార చక్రాకి మనకి రిలేట్ అయ్యే ఫుడ్స్ అన్నీ కూడా రెడ్ కలర్ ఫుడ్స్. సో ఈ రెడ్ కలర్ ఫుడ్స్ అన్నిట్లోనూ మనం చూసుకుంటే జనరల్గా ఈ రెడ్ ఫుడ్స్లో ఉండే కలర్, రెడ్ కలర్ దేని వల్ల వస్తుంది అంటే మనకి ఎక్కువ యాంథోసైనిన్స్ వల్ల వస్తుంది. దాంతోపాటు కొన్ని కెరటినాయిడ్స్ ఉంటాయి, రెడ్ కలర్ కెరటినాయిడ్స్. వీటిని తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్లో క్వర్సిటిన్ అనే పాలిఫినాల్ ఉంటుంది. ఈ క్వర్సిటిన్ అనే పాలిఫినాల్ మనకి మైటోకాండ్రియల్ హెల్త్కి చాలా మంచిది. అది మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. సో ఇలాగ రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్లు, వెజిటేబుల్స్లో ఉండే పాలిఫినాల్స్ కానీ, కెరటినాయిడ్స్ కానీ, ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. అలాగే ఈ రెడ్ కలర్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్మా తీసుకున్నాం. ఈ రాజ్మా, రెడ్ బీన్స్, వీటన్నిటిలలో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ మూలాధార చక్ర మనకి బోన్స్కి, తర్వాత మన బాడీ స్ట్రక్చర్కి, మన మజిల్స్కి, వీటన్నిటికీ కూడా ఈ మూలాధార చక్ర ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా మన స్ట్రక్చరల్ ఎనర్జీ మెయింటైన్ చేయాలన్నా, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా సరే రెడ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. సో రాజ్మా కానీ, లేకపోతే రెడ్ బీన్స్ కానీ, లేకపోతే బ్లాక్ బీన్స్ లాంటివి మనకి దొరుకుతూ ఉంటాయి. హార్స్ గ్రామ్, ఇవన్నీ కూడా మన బోన్ హెల్త్కి చాలా మంచిది. సో ఇలాగా ఫస్ట్ రోజుని రెడ్ కలర్ ఫుడ్స్తో సెలబ్రేట్ చేసుకుంటే మీ దసరాని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. దాంతోపాటు మీ హెల్త్ని కూడా మీరు బ్యాలెన్స్లో ఉంచుకున్న వాళ్ళు అవుతారు. రెడ్ ఫుడ్స్లో భాగంగానే మనం దానిమ్మ గింజల్ని కూడా తీసుకోవచ్చు. దానిమ్మ పండులో మనకి కొన్ని యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉంటాయి. సో అవి కూడా మన మైటోకాండ్రియల్ హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి దానిమ్మ చాలా మంచిది. జనరల్గా బ్లడ్ సెల్ కౌంట్ పెరగాలన్నా, ఆర్బీసీ కౌంట్ పెరగాలన్నా సరే మనకి దానిమ్మ గింజలు చాలా మంచివి. సో ఇలాగా ఫస్ట్ డే ఆఫ్ దసరాని రెడ్ ఫుడ్స్ తోటి మీరు సెలబ్రేట్ చేసుకోండి.